నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. కింద రాసినప్పుడు అంటాడు, అతని రెక్కలకు ఏమొస్తుందట? అందరు చెప్పలొకసారి, అతని రెక్కలకు ఏమొస్తుందట? అనారోగ్యం ఉన్న వారు చెప్పడం ఒకసారి గట్టిగా, ఏమొస్తుందట? మీకు అంత అంత అనారోగ్యం ఉందేంది? ఆరోగ్యం కావాలన్న వాళ్ళందరూ చెప్పడం ఒకసారి, ఏం కలుగుద్దట? అందరూ చెప్పండి, ఏం కలుగుద్దట? గట్టిగా. మనిషిలో ఉన్న రెక్కలేంది చెప్పండి ఒకసారి మీరు. మనిషికి ఉన్న రెక్కలేంటి? ఓర్ని చెప్పరే. ఒకసారి ఎప్పుడైనా కోపం వస్తే మీ అమ్మ ఏం తిడుతుంది? ఏం రెక్కలు పడిపోయినారా అంటదా? అంటే అర్థం ఏంటిది? అవునా? పక్షుల రెక్కలు వేరు, మనిషికి ఉన్న రెక్కలు ఏంటంటే మన చేతులు, అంతేగా. అతని రెక్కలకు ఆరోగ్యము కలగజేయుననుంది. ఈరోజు చెప్తున్న మరొక మాట ఏంటంటే, మంచి పరుపు కొనడము నీ వల్ల అవుతుంది, కానీ నిద్ర మాత్రము దేవుడే ఇవ్వాలి. నెంబర్ 2, యూ కెన్ టేక్ ఎ గుడ్ ఫుడ్ అండ్ గుడ్ మెడిసిన్. ఆరోగ్యమును కాపాడుకోవడానికి మంచి డైట్ తీసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది అంటారు, ఆరోగ్యం మంచిగా ఉండాలంటే డైలీ ఎక్సర్సైజ్ చేయాలంటారు కొందరు. ఈ మధ్యకాలంలో సిరిధాన్యాలు తినమంటారు కొందరు. ఏ ధాన్యాలట? మాట్లాడాలి మీరు. ఏ ధాన్యాలు? సిరిధాన్యాలు. సిరిధాన్యాలు అంటే సిరి అమ్మాయి అని సిరియోలే కావు, దానికి పెట్టిన పేరు అది సిరిధాన్యాలు అని. దానికి ఏదో ఉంది, ఊదలు, సామలు, అరికెలు, ఏవో పేర్లు ఉన్నాయి కదా, 4-5 రకాలు ఉంటాయి కదా. మా ఇంట్లో కూడా పెట్టింది మా ఆవిడే. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఆహారము తీసుకుంటే నీకు ఆరోగ్యం అని ఒక డైట్ డాక్టర్ చెప్పాడు. ఒక డాక్టర్ చెప్పాడు, మంచి ఫలాలు తీసుకో, యూ కెన్ గెట్ ద గుడ్ హెల్త్. ఈ మధ్యకాలంలో న్యూట్రిషన్ ఒకటి కొత్తగా వచ్చింది. ఈ అమ్మ కూడా వేయించింది కొద్ది రోజులు. ఈ న్యూట్రిషన్ వాళ్ళ దగ్గర పోగానే ఒకటి షేక్ ఇస్తారు. షేక్, ఒక జ్యూస్ లాగా షేక్ ఇస్తారు. దానికి దాదాపుగా 3 రోజులు ఇస్తారు. దానికి 750 రూపాయలు కట్టాలి. అంటే ఒక గ్లాసు 250 రూపాయలు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఈ షేక్ తాగమంటారు వాళ్ళు. ఆ షేక్ తాగాలి రోజు, వాటిని తీసుకోమని వాళ్ళు చెప్తారు, ఒక డైటీషియన్స్ వాళ్ళు. ఒక డాక్టర్ అంటాడు అసలు అన్నమే తినొద్దు అంటాడు. ఒక డాక్టర్ అంటాడు లైట్ ఫుడ్ తీసుకోమంటాడు. ఒక డాక్టర్ అంటాడు కొలతలు పెడతాడు, 100 గ్రాములు 150 గ్రాములు పెడతాడు. రోజు జోక్కుంటే తినాలా? అది సాధ్యమయ్యే పని కాదు. ఒక డాక్టర్ అంటాడు, ఒక 5 years బ్యాక్ అనుకుంటాను, రోజు ఆయిల్ పుల్లింగ్ చేయమన్నాడు. ఆయిల్ పుల్లింగ్ అట, నూనె నోట్లు వేసుకొని ఒక అరగంట సేపు అనమన్నాడు. దవడలన్నీ వచ్చినాయి. ఆయిల్ పుల్లింగ్ అట అది అయిపోయింది. ఒక డాక్టర్ అంటాడు తినకముందే ఒక గంట ముందు, అరగంట ముందు ఏం తాగాలట? నీళ్ళు తాగాలట. తిన్న తర్వాత గంట సేపు నీళ్ళే. అటు సరణ వస్తే చచ్చిపోతున్నాడు. అన్ని పనికిరాని ప్రయోగాలన్నీ చేస్తారు జనాల మీద. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏమైనా తీసుకో, నువ్వు దేనని అనుభవిస్తున్నావు నాకు తెలియదు, కానీ నీకు ఆరోగ్యం ఇవ్వాలంటే నేను ఇవ్వాలా, అంతేనా? ద హెల్త్ ఇట్స్ ఫ్రమ్ గాడ్. నువ్వు వేసుకుంటున్న మెడిసిన్స్ కాదు ఇవి, నువ్వు ప్రయత్నాలు కదా. నీ రోగానికి, నీ బలహీనతకు నువ్వు వాడుకో, తప్పేం లేదు. మెడిసిన్స్ వేసుకున్న పడైన వారు లేరా? మెడిసిన్స్ తీసుకున్న చనిపోయిన వారు లేరా? మెడిసిన్స్ వాడినా, ఎక్సర్సైజ్ చేసినా, ఒక మంచి ఎంపీ, తమిళనాడులో ఉన్న ఎంపీ ఎక్సర్సైజ్ చేస్తూ చచ్చిపోయాడు. అవునా? బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నీ ఆరోగ్యమును, నీ రెక్కలకు ఆరోగ్యము ఎక్కడా అంటే దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుడిచ్చే ఒక నూతనమైన కృప ఏందట? ఆరోగ్యము. ఆమేన్, హల్లెలూయా. మెడిసిన్స్ ఉన్నాయి, జిమ్ ఉంది,
ఇంటి నిండా ఫుడ్ ఉంది, చేతి నిండా సంపాదన ఉంది, ఆరోగ్యం మాత్రం నీ చేతిలో. ఆరోగ్యం ఇచ్చేది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.